గత కొంతకాలంగా జాతీయ రహదారిపై జరుగుతున్న దారి దోపిడీలకు పాల్పడ్డ దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్టు తెలిపిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఈ ముఠాలో 11 మంది దొంగలు ఉన్నట్టు వెల్లడించారు. ఇందులో 7గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించనున్నట్టు వెల్లడించిన ఎస్పీ పరారీలో ఉన్న మరో 3 నిందితులను పట్టుకునేందుకు టీంలుగా ఏర్పాటు చేసిన వెల్లడి. నిందితుల వద్ద నుండి 6 మొబైల్ ఫోన్లు, 2 ల్యాప్టాప్లు, 4 కత్తులు, 2 రాళ్లు, 2 టార్చ్ బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. చాలా చాకచక్యంగా మనకి చాలా ఎఫర్ట్స్ పెట్టాయి. సో ఆల్మోస్ట్ 1 వీక్ కూడా ఎవరు ఇళ్ళకు పోకుండా కూడా ఈ టీమ్స్ మీద వర్కౌట్ చేయడం, ఇవన్నీ కూడా పట్టుకునే ప్రయత్నం చేయడం, నైట్ కూడా స్పెషల్ ఫీడ్స్ పెట్టుకొని వర్కౌట్ చేయడం లాంటివి చేస్తాము. సో జిల్లా పోలీస్ తరఫున అండ్ మా తరఫున కూడా ప్రత్యేక అభినందనలు. ఇది మేము మొన్న సపరేట్ గా ఈరోజు ఫోకస్ చేస్తున్నాము. సో హైవే మీద ఎస్టాబ్లిష్మెంట్స్ మిగతా ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నింటిలో కూడా సీసీ కెమెరాలు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాము. అండ్ హైవే మీద బ్లాక్ స్పాట్స్ అది కూడా విజిట్ చేసినాము. సో ఈ యాక్సిడెంట్స్ తగ్గించే ప్రయత్నంలో కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. సో ఎవ్రీ ఇయర్ లాస్ట్ 3 ఇయర్స్ రిటర్న్ తీసుకుంటే 250 నుంచి 260 మంది చనిపోతున్నాం జిల్లాలో వితౌట్ ఎనీ పర్పస్ అంతే. సో ఈసారి ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ అయితే చాలా గర్వంగా మంచి నెంబర్, మంచి యాజ్ ఆన్ టుడే 2025లో సుమారు 70 మంది చనిపోయారు. సో వీ వాంట్ టు కంట్రోల్ ఇట్, వీ వాంట్ టు మినిమైజ్ ఇట్. దానికి ఏవైతే చేయాలో అన్ని కూడా మేము తీసుకొని ప్రికాషన్స్ మెజర్ తీసుకొని ఖచ్చితంగా రికవరీ ఏమేం చేసింది? కామారెడ్డి జిల్లా మీద నిఘా పెట్టి కొన్ని మర్చిపోతాలు చేసినట్టు తెలుస్తుంది సార్. వాస్తవం ఇది మన మరి ఇంకా డ్రగ్స్ కూడా కొన్ని వర్కౌట్ చేస్తున్నాం. వన్స్ వర్క్ ఇస్ డన్ దాని గురించి ఆఫీషియల్ గా కాలేజెస్ కూడా ఐడెంటిఫై చేసినట్లు తెలుసు సమాచారం. that I cannot officially tell everything now, but we are focusing on it. Yeah, you are getting recovery soon. అవును సార్, రికవరీ. So recovery పరంగా మొబైల్ ఫోన్స్ 2 రికవరీ అయ్యాయి, ల్యాప్టాప్స్ ఒకటి, అండ్ నైట్స్ కూడా మనకు రికవరీ 4 నైట్స్, అండ్ ప్యానల్ ఒకటి, అండ్ 2 బ్యాటరీస్, లైట్స్, స్మాల్ టార్చ్ లైట్స్ కూడా మనకు రికవరీ. బ్యాలెన్స్ కానీ అవి అక్కడ దొరికినాయి మనకి. అండ్ వీళ్ళు ప్రతి 3-4 డేస్కి వీళ్ళు డేరా మార్చుకుంటూ వెళ్తూ ఉంటారు, అక్కడ ఆపరేట్ చేస్తూ ఉంటారు. మన జిల్లాలో మొత్తం 5 కేసులు రిపోర్ట్ అయ్యాయి. కేటీఆర్ ఒకటి, గాంధారి ఒకటి అయింది, మళ్ళీ దేవరపల్లి ఒకటి అయింది, అండ్ గత సంవత్సరంగా మనకి కేటీఆర్ ఒకటి అయింది. సార్ ముఖ్యంగా డేరాలు నివసిస్తారు అంటే ప్రజలకు ఇచ్చే సూచనలు సార్. వీళ్ళు డేరాల వేసుకుని వీళ్ళు జీవనోపాధి సాగిస్తున్న వారి పట్ల జిల్లా ప్రజలు కొంత భయాందోళన గురవుతుంది ఈ మధ్య. దీని గురించి మేము త్వరగా వెరిఫై చేస్తాము. ఎంటైర్ ఇప్పుడు ఇక్కడ ఉంటుందని మనకు తెలిసింది కాబట్టి ఈ లాంగ్ హైవే చుట్టుపక్కల ఉన్న ఈ డేరాలు వేసుకుని ఎవరైతే టెంపరీగా మైగ్రేటెడ్ లేబర్స్ ఉన్నారో వాళ్ళ మీద కూడా స్పెషల్గా ఫోకస్ చేస్తాము. అండ్ ప్రజలకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ మ్యాట్స్ అమ్ముకుంటూ, రూల్స్ అమ్ముకుంటూ
మీ ఇళ్ళకి వస్తుంటే కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ కూడా రెక్కి చేసుకొని నైట్ కూడా ఏదైనా హౌసెస్ కి తాళాలు వేసి ఉంటే దాన్ని నైట్ అఫెన్స్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ రేపటి నుంచి కూడా సెకండ్ షాట్ వస్తుంది, సండే మండే 3 days కంటిన్యూస్ హాలిడేస్ వస్తుంది. ఎప్పుడైతే లాంగ్ వీకెండ్ కానీ వస్తే నెక్స్ట్ ఇందాకనే గవర్నమెంట్ డిక్లేర్ చేసింది వేసవి సెలవులు వస్తుంది. సో పిల్లలందరూ కూడా చాలా మంది ఫ్యామిలీస్ ఊళ్ళకి పోతారు. ఆ పోయినప్పుడు ఏంటంటే వాళ్ళు తగు జాగ్రత్త తీసుకోవాలి. ఒకటి ఏంటంటే ఊళ్ళకి పోయినప్పుడు ఇంటి పక్కన వాళ్ళు ఊళ్ళలో నిధుల గురించి పడుకోమని చెప్పాలి. రెండోది వాళ్ళ బ్యాలెన్స్ సార్ కూడా బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే చాలా మంచిది. గోల్డ్ కానీ లేకపోతే క్యాష్ ఉంటే కూడా అవి డిపాజిట్ చేసుకోవాలి. వాళ్ళు లాక్ చేసిన విషయం తెలియకుండా వాళ్ళు కొంచెం లైట్ పెట్టుకోవడం ఒకటి, దానికి తగ్గట్టు కవర్ చేసుకోవడం ఒకటి, ఇటువంటి చేయాలి. అండ్ వాళ్ళ పక్క వాళ్ళు ఎప్పటికప్పుడు కనుక్కుంటూ ఉన్నారు, ఇళ్ళ వైపు చూడండి కన్నేసి ఉంచమని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయాలి. అండ్ ఈరోజు సీసీ కెమెరాలు 2-3 వేలకు దొరుకుతుంది. సీసీ కెమెరాలు మీరు మొబైల్కి ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. మీ ఇంటి లోపల కెమెరా పెట్టుకోండి. ప్రతి ఇంటికి కూడా ఇంటర్నెట్ ఉంది. సో మీరు దాన్ని మొబైల్ ఉంటే ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. దాని మీద ఒకవేళ అఫెన్స్ జరిగినా కూడా దానికి చాలా ఛాన్సెస్ ఇప్పుడు లాంగ్ వీడియో వస్తుంది అండ్ ఆల్సో సమ్మర్ వస్తుంది. ఈ సమ్మర్ కూడా అఫెన్సెస్ లేదా జీరో అఫెన్సెస్ తోటి మనం చేయాలంటే మనకు కావాలి. ఈ సమ్మర్ ఎటువంటి ప్రాపర్టీ అఫెన్సెస్ జరగకుండా అన్ని జాగ్రత్తలు కూడా కావాలని పోలీసులు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళని చంపడానికి కూడా వాళ్ళు వెళ్తారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ముఖ్యంగా హైవే మీద ప్రయాణించే వెహికల్ ఓనర్స్ కి కానీ ప్యాసింజర్స్ రిక్వెస్ట్ చేస్తున్నాము, ఐసోలేటెడ్ ప్లేసెస్ లో మీరు వెహికల్స్ పార్క్ చేయండి. ఎక్కడైనా మీకు రెస్ట్ తీసుకోవాలనిపిస్తే ఎక్కడైనా పార్కింగ్ స్లాట్స్ ఉన్నాయి, లేకపోతే రెస్టారెంట్స్ ఉన్నాయి, అక్కడ మాత్రమే మీరు పార్కింగ్ చేసుకొని మీరు రెస్ట్ తీసుకోవాలని తప్పితే మీరు హైవేలో రోడ్ పక్కన బండి ఆపుకొని పడుకోవడం కానీ, రోడ్ పక్కన బండి ఆపుకొని ఇంకేదైనా మీరు చేయడం కానీ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎటువంటి అఫెన్స్ అయ్యే అవకాశం ఉంది. ఇవి కాకుండా కూడా అట్లీస్ట్ వెనుక నుంచి హై స్పీడ్లో వెహికల్ వచ్చి దాన్ని హిట్ చేసే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంది. సెకండ్, ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా మాకు ఒక చిన్న క్లూ నుంచి ఒక పంక్చర్ షాప్ ఓనర్ మాకు ఇచ్చిన క్లూ నుంచి కూడా ఈ మొత్తం కేసు మొత్తం డిటెక్ట్ చేయడం జరిగింది. ఆ ఓనర్ కూడా మీ అందరి సమక్షంలో కూడా ఐ వాంట్ టు అప్రిషియేట్. ఆయన ఇచ్చిన చిన్న క్లూ, లాస్ట్ ఇయర్ ఒక కేసు రిపోర్ట్ కాని కేసు ఇటువంటిది జరిగింది సార్ అని చెప్పి మా దృష్టికి తీసుకురాకపోతే ఈరోజు ఈ జ్ఞానం మాకు దొరికేది కాదు. సో ఐ హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ. అండ్ ఒకసారి మీ అందరి సమక్షంలో కూడా ఆ పర్సన్ని అప్రిషియేట్ చేయాలని కోరుతామని విజయ్. ఆయన క్లూ ఇయర్పోయింది మాత్రం ఈ జ్ఞానం మనకు ఇప్పటికీ దొరికేది కాదు. గత ఏడాది ఒక కేసు ఇటువంటి ఇన్సిడెంట్ రిపోర్ట్ అయితే దాన్ని గుర్తుపెట్టుకొని ఆ ఓనర్ డీటెయిల్స్ మనకి ఇవ్వడం ద్వారా మనకు ఈ ఎంటైర్ అఫెన్స్ కూడా మనకి డిటెక్ట్ అయింది. సో థ్యాంక్ యూ. సో ఆయన ఇచ్చిన ఒక క్లూ తోటి ఇదంతా కూడా బ్రేక్ అయింది. ఇందులో కూడా క్రైమ్స్ టీం కూడా చాలా చురుకుగా పనిచేసినారు. ఇదే కాకుండా కూడా మన రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు, సిఐ గారు అండ్ సదాశివ గారు సిఐ గారు కూడా చాలా యాక్టివ్గా పనిచేసుకొని వీళ్ళందరూ వీళ్ళ తెలుసుకొని వీళ్ళ వేరే ఎక్కడ ఉంది, ఎక్కడ వీళ్ళు వెపన్స్ ఉన్నాయని చెప్పి చాలా చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. వీళ్ళు చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంది. అండ్ ముఖ్యంగా ఇద్దరు ఆఫీసర్లు పీసీ రవికిరణ్ అండ్ పీసీ రవికిరణ్ దేవరపల్లి అండ్ పీసీ రవి ఎస్ఎస్ నగర్, ఈ ఇద్దరు ఆఫీసర్స్ కూడా చాలా కష్టపడి చాలా లీడ్ తీసుకొచ్చి ఈ కేసు వర్క్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా నా తరఫున జిల్లా పోలీస్ తరఫున ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఏదైతే గ్యాంగ్ ఉంది సార్ ఒకటే జిల్లా డిఫరెంట్ ఫ్యామిలీస్, ఇందులో హస్బెండ్ వైఫ్స్ వీళ్ళందరూ డిఫరెంట్ ఫ్యామిలీస్. సార్ నాకు సార్ 4 years బ్యాక్ వీళ్ళు ఒక పోలీస్ టీంల మీద కూడా దాడి చేసినట్టు తెలుస్తుంది సమాచారం. వాస్తవం ఇది మొత్తం వెరిఫై చేస్తున్నారు. వీళ్ళ ఆపరేషన్ ఎలా ఉన్నారంటే వీళ్ళకు ఎన్ని అఫెన్సులు చేసినా గుర్తుకు రావట్లేదు. అన్ని అఫెన్సులు చేశారు. అండ్ చాలా వరకు ఏంటంటే ట్రక్ డ్రైవర్లు చిన్న ఫోనే కదా, 5,000 పోయినాయి, పోతే పోయి మళ్ళీ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇప్పిస్తామన్నట్టు కూడా చాలా మంది కంప్లైంట్ ఇవ్వలేదు.
అండ్ చాలా వరకు ఈ లాస్ అయిన విక్టిమ్స్ అందరూ కూడా ట్రక్ డ్రైవర్ అవ్వడం చేత వాళ్ళకు డెస్టినేషన్ పోవాలి కాబట్టి వాళ్ళకు పోలీస్ కంప్లైంట్ ఇస్తే టైం వేస్ట్ అనే ఉద్దేశంతో వాళ్ళు చాలా మంది కంప్లైంట్ ఇవ్వలేదు. సో అది కూడా మేము వెరిఫై చేస్తాము. అది ఎస్టాబ్లిష్ అయితే మనం వాళ్ళ దాన్ని కూడా ఫిక్స్ చేసే అవకాశం ఉంది. ఇందులో మనకు రీసెంట్ పాస్ట్ లో మన దగ్గర ఈ సంవత్సరంలో 3 కేసులు జరుగుతున్నాయి. అందులో 2 కేసులు గాయాలు చేశారు. అందులో ఒక కేసులో బ్లీడింగ్ ఇంజరీ అయింది, ఇంకో కేసులో కర్రతో కొట్టారు, ఇంజరీ అయింది కానీ బ్లీడింగ్ ఇంజరీ కాదు. ఒక కేసులో జస్ట్ బెదిరించి తీసుకెళ్ళిపోయారు, అందులో ఇంజరీ చేయలేదు. వీళ్ళ స్టే మనం వీళ్ళ వర్క్ ఉంది, వేరే జిల్లాలో వీళ్ళు డేరా వేస్తున్నారు చేయకుండా